శ్లోకము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. మాం నన్ను హి నిశ్చయముగా పార్థ ఓ పృథా కుమారా విపాశ్రిత్య ప్రత్యేకముగా ఆశ్రయించినట్టి ఏ అపీష్యు అట్టివారు కూడా పాపయోనయ అధమ జన్ములు స్త్రియ స్త్రీలు వైశ్యాః వర్తకులు తథా కూడా శూద్రాః శూద్రులు తే అపి వారు కూడా యాంతి పొందుదురు పరాం పరమా గతిం గమ్యమును. ఓ పార్థ నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్మకు చెందిన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలుగుదురు. భాష్యము. భక్తియుక్త సేవలో ఉన్నత అధమ తరగతులకు చెందిన జనుల నడుమ ఎట్టి భేదభావము ఉండదని దేవాదిదేవుని ద్వారా ఇక్కడ స్పష్టముగా ప్రకటించబడెను. భౌతిక జీవిత భావనలో అట్టి భేదములు ఉండవచ్చును, కానీ భగవంతుని దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తికి అటువంటి భేదములు ఉండవు. ప్రతి ఒక్కరును పరమగతిని పొందుటకు యోగ్యులై ఉందురు. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 4వ అధ్యాయము 18వ శ్లోకములో చండాలురు అని సునక మాంసము భుజించువారు పిలువబడు అత్యంత అధమ జాతికి చెందిన వారు కూడా శుద్ధ భక్తుని సాంగత్యములో పవిత్రులు కాగలరని చెప్పబడినది. కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గనిర్దేశములనేవి మిక్కిలి శక్తివంతములకుట చేత ఉన్నత అధమ తరగతి జనుల నడుమ ఎట్టి భేదభావము ఉండదు. ఎవరైనను అట్టి భక్తిని స్వీకరింపవచ్చును. అతి సామాన్యుడు కూడా శుద్ధ భక్తుని ఆశ్రయించినచో అతడు చక్కటి మార్గదర్శకత్వములో పవిత్రుడు కాగలడు. నిజమునకు వివిధ ప్రకృతి గుణములను అనుసరించి మానవులు సత్వగుణ ప్రధానులుగా, బ్రాహ్మణులు రజోగుణ ప్రధానులుగా, క్షత్రియులు లేక పరిపాలకులు రజోస్తమ గుణో నిశ్రితులుగా, వైశ్యులు లేక వర్తకులు తమోగుణ ప్రధానులుగా, శూద్రులు లేక కార్మికులు విభజించబడిరి. ఈ 4 తరగతుల కంటెను అధములైన వారు చండాలురు పాప కుటుంబములలో జన్మింతురు. సాధారణముగా అట్టి పాప కుటుంబమున జన్మించిన వారి సాంగత్యమును ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకరించరు. కానీ భక్తియుక్త సేవా విధానము ఎంత శక్తివంతమైనదనగా శుద్ధ భక్తుడు అధమజనులందరినీ కూడా అత్యున్నత జీవన పరిపూర్ణత్వమును సాధించునట్లుగా చేయగలుగును. మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినప్పుడే అది సాధ్యమగును. వ్యపాశ్రిత్య అను పదముచే ఇక్కడ సూచించబడినట్లు అతడు శ్రీకృష్ణుని పూర్తిగా శరణు వేడవలెను. అప్పుడు అతడు గొప్ప జ్ఞానుల కంటెను యోగుల కంటెను గొప్పవాడు కాగలడు. 33వ శ్లోకము. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమా సుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. కిం ఇంకెంతగా పునః తిరిగి బ్రాహ్మణాః బ్రాహ్మణులు పుణ్యాః ధర్మాత్ములైన భక్తాః భక్తులు రాజర్షయః రాజర్షులు తదా కూడా అనిత్యం అశాశ్వతమైన అసుఖం దుఃఖకరమైన లోకం ఇమం ఈ లోకమును ప్రాప్య పొంది భజస్వ ప్రేమయుక్త సేవలో నెలకొనును మాం నా యొక్క. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చి భక్తుల గూర్చి రాజర్షుల గూర్చి వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యము దుఃఖపూరితమైన ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నెలకొనును. భాష్యము. ఈ భౌతిక జగత్తులోని జనులలో వివిధ వర్గములు ఉండును. నిజమునకు ఈ జగత్తు ఎవ్వరికి సుఖప్రదమైన ప్రదేశము కాదు. కనుకనే అనిత్యమా సుఖం లోకం అని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. అనగా ఈ ప్రపంచము అశాశ్వతము, దుఃఖపూరితము, సజ్జనులు నివసించుటకు యోగ్యము కానట్టిదిగా ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది.
దేవాదిదేవుడు ఈ జగత్తును అశాశ్వతమైనదిగా దుఃఖపూరితమైనదిగా ప్రకటించెను. కొందరు తత్వవేత్తలు, ముఖ్యముగా మాయావాదులు, ఈ ప్రపంచమును మిథ్య అని చెప్పుదురు. కానీ భగవద్గీతను అనుసరించి ఈ జగత్తు అశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యకు మరియు అనిత్యముకు నడుమ గొప్ప భేదము ఉండును. ఈ భౌతిక జగత్తు తాత్కాలికమైనది, కానీ దీనికి అతీతముగా నిత్యమైన జగత్తు మరొకటి కలదు. ఈ జగత్తు దుఃఖపూరితమైనది, కానీ దీనికి అతీతమైన మరొక జగత్తు నిత్యమైనది మరియు ఆనందముతో కూడుకొన్నట్టిది. అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించెను. శ్రీకృష్ణుడు నా భక్తియుక్త సేవను చేపట్టి వెంటనే తిరిగి నా ధామమును చేరుకొనుము అని అతనికి కూడా చెబుతుండెను. దుఃఖపూరితము మరియు అశాశ్వతమైన ఈ లోకములో ఎవరును నిలిచిపోరాదు. ప్రతి ఒక్కరును దేవాదిదేవుని ఆశ్రయించి శాశ్వతానందమును పొందవలెను. దేవాదిదేవుని భక్తియుక్త సేవ మాత్రమే అన్ని తరగతుల జనుల సమస్యలను పరిష్కరించుటకు గల ఏకైక విధానము. కనుక ప్రతి ఒక్కరును కృష్ణ చైతన్యమును అలవరుచుకొని తమ జీవితమును పరిపూర్ణము చేసుకోవలెను. 34వ శ్లోకము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవామాత్మానం మత్పరాయణః. మత్మనః నన్ను గూర్చి చింతించుము, భవాగుము, మద్భక్తః నా భక్తుడవు, మత్యాజి నన్ను పూజించువాడవు, మాం నాకు నమస్కరించుము, మాం నన్నే ఏవా పూర్తిగా యస్యసి నీవు పొందుదువు, యుక్త్వా నిమగ్నుడవై ఏవం ఈ విధముగా ఆత్మానం నీ ఆత్మను, మత్పరాయణః నా పట్ల భక్తిని కలిగి నీ మనస్సును సదా నన్ను గూర్చిన చింతనలోనే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందే సంపూర్ణ మగ్నుడవై నీవు తప్పక నన్ను చేరుకొందువు. భాష్యము. కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధముల నుండి ముక్తి సాధించుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకములో స్పష్టముగా చెప్పబడినది. ఇక్కడ భక్తియుక్త సేవను దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునికి సమర్పించవలనని స్పష్టముగా చెప్పబడిన దానికి కొన్నిసార్లు అప్రమాణిక గీతా వ్యాఖ్యాతలు అర్థమును వక్రీకరించి చెబుతుందరు. దురదృష్టవశాత్తు అట్టి వ్యాఖ్యాతలు అసాధ్యములైన విషయముల వైపునకే పాఠకుని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణునకు మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వ్యాఖ్యాతలు ఎరుగరు. శ్రీకృష్ణుడు పరతత్వమే గాని సామాన్య మానవుడు కాడు. శ్రీకృష్ణునకు మరియు అతని దేహముకు అతని మనస్సుకు నడుమ ఎట్టి భేదములు ఉండవు. అవన్నీ అభేదములు మరియు సంపూర్ణములు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5:41లోని శ్లోకముకు వారు రచించిన అనుభాష్యము అను తమ వ్యాఖ్యానములో దేహదేహి విభేదోయం నేశ్వరే విద్యతే క్వచిత్ అను కూర్మ పురాణములోని శ్లోకమును ఉదాహరించిరి. దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు అతని దేహముకు నడుమ ఎటువంటి భేదము లేదని దీనర్థము. కానీ కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ఎరుగని అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని దేవాదిదేవత్వమును మరుగుపరచి దేవాదిదేవుడు అతని దేహము మనస్సు కంటెను భిన్నమని వక్రముగా వ్యాఖ్యానించి చెబుతుందరు. ఇది నిజమునకు కృష్ణతత్వపు విషయమున అజ్ఞానమైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుదురు. కొందరు అసుర ప్రవృత్తి గల వారు కూడా శ్రీకృష్ణుని ధ్యానింతురు. వారు శ్రీకృష్ణుని మేనమామయైన కంసుని వలె ద్వేషముతో శ్రీకృష్ణుని నిరంతరము స్మరించుదురు. కంసుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని తన శత్రువుగా స్మరించెను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను వధించునోనను భయమును అతడు ఎల్లప్పుడూ కలిగి ఉండెను. నిజమునకు ఆ విధమైన స్మరణ మనకు ఏ విధముగా తోడ్పడదు.
శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తితో కూడిన ప్రేమతో స్మరించవలెను. అదే నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలెను. కానీ అనుకూల అభ్యాసము అనగానేమిటి? ప్రామాణిక గురువు నుండి గ్రహించున్నదే అనుకూల అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని, అతని దేహము భౌతికము కాదని, సచ్చిదానందమయమని మేము అనేకసార్లు వివరించి ఉంటిమి. శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి వివరణ మానవుడు భక్తుడగుటకు తోడ్పడును. లేనిచో అప్రమాణికుల నుండి శ్రీకృష్ణుని మరో విధముగా అవగాహన చేసుకునుట వృధాయే కాగలదు. కనుకనే మానవుడు శాశ్వతము ఆద్యుడైన శ్రీకృష్ణుని రూపము పైననే తమ మనస్సును కేంద్రీకరించవలెను. శ్రీకృష్ణుని దేవాదిదేవుడని హృదయపూర్వకముగా విశ్వసించి అతడిని ఆరాధించవలెను. భారతదేశములో శ్రీకృష్ణుడిని ఆరాధించుటకు అనేక వేల మందిరములు కలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరము అభ్యసించబడును. అట్లు అభ్యసించునప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునకు ప్రణామములను సమర్పించుకోవలెను. శ్రీ విగ్రహము ఎదుట శిరస్సు వంచి తమ మనోవాకాయ కర్మలన్నింటినీ భక్తిలో నెలకొల్పవలెను. దానితో అన్యచింత లేకుండా మానవుడు కృష్ణ చైతన్యములో పరిపూర్ణముగా నెలకొనగలడు. అది అతడు కృష్ణలోకమును పొందుటకు తోడ్పడును. కనుక ఎవ్వరునూ కపటులు, అప్రమాణిక వ్యాఖ్యాతాల రచనల వలన నిజమైన మార్గము నుండి వైదొలగరాదు. అతడు తప్పక శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనలతో ఆరంభమయ్యే నవవిధ భక్తియుక్త సేవా విధానములలో నెలకొనవలెను. అట్టి శుద్ధ భక్తియుక్త సేవయే మానవ సమాజమునకు లభించిన అత్యుత్తమ వరప్రసాదము. భగవద్గీతలోని 7వ, 8వ అధ్యాయములలో ఊహాకల్పిత జ్ఞానముకు, యోగముకు, కామ్యకర్మములకు అతీతమైన శుద్ధ భక్తియుక్త సేవ స్పష్టముగా వివరించబడినది. పూర్తిగా పవిత్రులు కాని వారు భగవంతుని ఇతర తత్వములైన నిరాకార బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపునకు ఆకర్షితులైనను, శుద్ధ భక్తుడు మాత్రము దేవాదిదేవుని ప్రత్యక్ష సేవనే అంగీకరించును. ఇతర దేవతారాధనలో నెలకొనినట్టివాడు గొప్ప మందమతి అని, అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యానుగ్రహమును ఎన్నటికినీ సాధించలేడని స్పష్టముగా తెలుపు శ్రీకృష్ణునికి సంబంధించిన శ్లోకమొకటి కలదు. ఆరంభములో కొన్నిసార్లు భక్తుడు ఉత్తమ స్థితి నుండి పతనము చెందవచ్చును. అయినను ఇతర తత్వవేత్తల కంటెను, యోగుల కంటెను అతడిని అధికుడుగానే భావించవలెను. కృష్ణ చైతన్యములో నిరంతరము నెలకొని ఉండెడి మానవుడు పరిపూర్ణ సాధు పురుషుడని గ్రహించవలెను. అకస్మాత్తు పతనములు క్రమముగా నశించి అతడు వెంటనే ఎట్టి సందేహము లేకుండా పరిపూర్ణత్వములో నెలకొనగలడు. దేవాదిదేవుడే స్వయముగా తన శుద్ధ భక్తుల రక్షణాభారమును స్వీకరించును. కనుక అట్టివారు పతనము చెందుటకు అవకాశమే ఉండదు. కనుకనే బుద్ధిమంతుడు నేరుగా కృష్ణ చైతన్య విధానమును అవలంబించి ఈ భౌతిక జగత్తులో సుఖముగా జీవించవలెను. అట్టి భక్తుడు చివరకు శ్రీకృష్ణ భగవానుని పరమానుగ్రహమును సాధించగలుగును. శ్రీమద్ భగవద్గీతలోని పరమ గుహ్య జ్ఞానము అను 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.